హాయ్ వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ హోమ్లీ వ్లాగ్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి పక్కా స్ట్రీట్ స్టైల్ అరటికాయ బజ్జీ అండి. ఇది మనకి తినడానికి బాగున్నా చేసేటప్పుడు చిరాకు వస్తుంది. ఎందుకు అంటే ఆ అరటికాయకి పిండి అనేది సరిగ్గా కోట్ అవ్వదు. అందుకే మనం మామూలుగా బయట అయితే కొనుక్కొని తినేస్తూ ఉంటాము. కానీ ఈ వీడియోలో నేను ఒక టిప్ చెప్పాను, దాంతో అయితే మీకు పక్కా స్ట్రీట్ స్టైల్ అరటికాయ బజ్జీ వస్తుంది. ఇంక ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా బౌల్ పెట్టుకొని దానిపైన స్ట్రైనర్ పెట్టి దాంట్లో అయితే 1 కప్ శనగపిండి, అలానే పావు కప్ మైదా వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా జల్లించుకున్న తర్వాత దీంట్లో అయితే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలండి. తర్వాత ఒక పావు చెంచా బేకింగ్ పౌడరు, చిటికెడు వంట సోడా వేసుకోవాలి. వీటిని కూడా ఇలా జల్లించుకున్న తర్వాత మనం వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇక్కడైతే నేను సాల్ట్ వేసుకున్నాను, అలానే కొంచెం పసుపు కారం వేసుకొని, నాకు ఆ క్లిప్ మిస్ అయింది, సారీ. మీ దగ్గర ఉంటే వాము కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఫస్ట్ కలుపుకోండి, లేదంటే బ్యాటర్ లూజ్ అయిపోద్ది. బ్యాటర్ లూజ్ అయింది అంటే మనకి అరటికాయకి పిండి అనేది సరిగ్గా కోట్ అవ్వదండి. అప్పుడు మనకి బజ్జీ అనేది పర్ఫెక్ట్గా రాదు. అందుకనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మీరైతే ఈ విధంగా కలుపుకోండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా వేలికి ఎంత కోట్ అయితే మనకి అరటికాయకి అంతే కోట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఇంకా దీన్ని అయితే ఒక పావు గంట అయితే పక్కన పెట్టేద్దాం. ఈలోగా మనం అరటికాయలను కట్ చేసుకుందాం. ఇవి కూడా చూపించాలా అని అనుకోవద్దు. ఎందుకు అంటే మనం బండి మీద బజ్జీలు చూస్తే ఇలానే స్ట్రైట్‌గా ఉంటాయి కదండీ! అలా ఉండడం వల్ల ఏంటి అంటే ఆనియన్స్ స్టఫింగ్ పెట్టుకోవడానికి బావుంటుంది. మనం ఊరికనే బజ్జీ తినలేం కదా! అంత టేస్ట్ అనిపించదు. ఆనియన్ స్టఫింగ్‌తోనే ఆ బజ్జీ టేస్ట్ మరికొంచెం బావుంటుంది. అందుకని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటారు. మీకు కూడా యూజ్ అవుతుంది అన్నట్టయితే ఈ కటింగ్ ప్రాసెస్ కూడా మీకు ఇక్కడ యాడ్ చేశాను. అలానే ఇవైతే నేను చూసారా, ఇంత సన్నగా పొడుగ్గా అయితే ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కట్ చేసుకొని పక్కన వదిలేయకుండా ఇలా సాల్ట్ వాటర్లో అయితే వేసుకొని ఉంచుకుంటే మనకి ఆ అరటికాయలు అనేవి బ్లాక్ కలర్లోకి రాకుండా ఉంటాయి. ఇంకా అలానే నేను ఇక్కడ ఆనియన్ స్టఫింగ్ కూడా రెడీ చేసుకుంటున్నాను. అలానే మీరు ఆనియన్స్ తీసుకునేటప్పుడు చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి, అవి కాకుండా కొంచెం పెద్ద ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి తీసుకోండి. ఇది కూడా చెప్పాలా, మాకు తెలీదా అని అనుకోవద్దు. ఎందుకంటే మనకి చిన్న ఉల్లిపాయలు అనేవి కొంచెం ఘాటుగా ఉంటాయి. అవి ఇలా స్టఫింగ్స్కి బాగోవు. అదే మీరు పెద్ద ఉల్లిపాయలు తీసుకుంటే మీకు కొంచెం ఘాటు తక్కువ ఉంటాయి కదా, స్వీట్నెస్ ఎక్కువ ఉండడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇంకా తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో ఈ అరటికాయ ముక్కను వేసి శనగపిండి అంతా కూడా అరటికాయకి పట్టేలాగా కలిపి బాగా మరిగిన నూనెలో అయితే వేసుకోవాలి. ఇంక ఇలా వేసుకున్న తర్వాత నాకైతే ఇక్కడ తీసుకున్న కడాయికి 3 అరటికాయ బజ్జీలు అయితే పట్టాయండి. మీరు తీసుకునే కడాయి బట్టి వేసుకోండి. ఎక్కువైతే వేసుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ ఒకదానికొకటి అంటుకుంటాయి కదా, అప్పుడు మనకి బాగా ఫ్రై అవ్వవు. ఇంక ఇలా ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి కూడా తిప్పుకోండి. ఇలా తిప్పుకున్న తర్వాత మీరైతే ఇక్కడ ఒకటి గమనించండి, నేను ఒక 50% వేగిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఆ మిగతా 50% అయితే ఎక్కడ మళ్ళీ ఫ్రై చేస్తాము ఏంటి అనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. ఇంక ఇలాగ అన్ని బజ్జీలు వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా 50%, అవి తీసుకొచ్చి మళ్ళీ శనగపిండి బ్యాటర్లో వేసుకో, ఆ శనగపిండి మొత్తం మనం వేసే బజ్జీకి పట్టేలాగా కోట్ చేసుకొని ఆయిల్లో అయితే వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మీరు ఆయిల్లో వేసేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇలా వేసిన తర్వాత మాత్రం ఆయిల్ అనేది ఫుల్గా హీట్ అయి ఉండాలి, లేకపోతే మనకి ఆ బజ్జీలు అనేవి ఆయిల్ పీల్చుకుంటాయి. అందుకని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మీరు వేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకి అరటికాయ బజ్జీలు అనేవి స్ట్రీట్ స్టైల్లో లాగా బాగా పొంగి లుక్ వైజ్ బాగుంటాయండి, తినడానికి కూడా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు అలానే మనం స్టఫింగ్ కూడా చూసేద్దాం. దీనికోసమైతే అరటికాయ బజ్జీని మధ్యలోకి కట్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉల్లిపాయల మిశ్రమాన్ని అయితే దీంట్లో పెట్టుకోవాలి. ఇలా తింటేనే మనకి అరటికాయ బజ్జీ టేస్ట్ అనేది తెలుస్తుందండి. నార్మల్గా అయితే చప్పగా అనిపిస్తుంది. ఇంకా తర్వాత మీకు నచ్చితే పల్లీలు కూడా ఆయిల్లో ఫ్రై చేసి దీంట్లో అయితే పెట్టుకోండి.
నేను చెప్పే ఒక్క టిప్ ఫాలో అవుతూ చేయడం వల్ల మీకు స్ట్రీట్ స్టైల్ అటికే బజ్జీ అయితే వస్తుందండి పక్కాగా. అలానే మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు. అక్క మీరు అలా ఫ్రై చేశారు కదా, లోపల పిండి పచ్చిగా ఉంటుందేమో, అలానే అరటికాయ సరిగ్గా కుక్ అవుతుందో లేదో అని. అలా డౌట్ ఏం పడాల్సిన అవసరం లేదండి. నేను ఈ రెసిపీ ట్రై చేసి, ఈ రెసిపీయే కాదు నేను ఏ రెసిపీ ట్రై చేసినా అది నాకు పర్ఫెక్ట్గా వస్తేనే వీడియో అప్లోడ్ చేస్తాను. లేదు అంటే నేను డిలీట్ చేసేస్తాను. ఇది మాత్రం నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే నన్ను నమ్మి మీరు రెసిపీ చేసేటప్పుడు నేను కరెక్ట్ రెసిపీ పెట్టాలి కదా, అందుకనేసి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.